అదే నమస్కారం. ఈరోజు విజయసాయిరెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు, బయటపెట్టిన కొన్ని నిజాలు సింపుల్గా 1 minute క్లోజ్ చేస్తాను. ఎస్పీ ఛానల్ని ఇస్తాను నేను. 2019-24 మధ్య కొన్ని వందల సార్లు నేను చెప్పుంటా, విచ్చలవిడిగా మత మార్పిడి జరుగుతుంది ఏపీలో. దారుణంగా హిందువులను వేధిస్తున్నారు. దారుణంగా అసలు ఊహకందని విధంగా వేధింపులు. ఏంది ఇదంతా అని విజయసాయిరెడ్డి ఏమన్నాడు? సాది కనబడే ఒకడే కాదు, ఇంకా 9 మంది అటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఒక పెద్ద మూట. వీళ్ళంతా లవ్ జిహాదీ మూట. హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి, హిందూ ఆడవాళ్ళని టార్గెట్ చేసి, వారిని లోబర్చుకొని, వాళ్ళ సీక్రెట్లు ఫోటోలు వాళ్ళ దగ్గర పెట్టుకొని, కోట్ల విలువ చేసే భూమిని, డబ్బుని, పత్రాలని, బంగారాన్ని కాజేశారు. దీని మీద హోంమంత్రి స్పందించాలి, దీని మీద చంద్రబాబు నాయుడు స్పందించాలి, దీని మీద ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందించాలని అంటూ జగన్మోహన్ రెడ్డి స్పందించడు. ఆయన హయాంలోనే ఘోరంగా మత మార్పిడిలు, లవ్ జిహాదీలు ఎన్నో జరిగాయి. 100 కొద్ది చర్చిలు కట్టారు. అప్పుడే అంత దారుణంగా సిచ్యువేషన్ ఉంది అంటే అది జగన్ తెలిసే కదా జరిగింది. ఇక ఇప్పుడేం రెస్పాండ్ అవుతాడని చెప్పేసి అన్నాడు. సో సింపుల్ పాయింట్, హిందువులు ఏపీలో ప్రమాదకర స్థితిలో ఉన్నారు. మత మార్పు నిరోధక చట్టం రావాలి. దానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిందే. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు.